బస్సు ప్రమాదంలో యూకేజీ విద్యార్థిని సహస్ర మృతి. చిన్నారులను తరలించే స్కూల్ బస్సుల్లో అసలు భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారా? అసలు డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉన్నాయా? వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉన్నాయా? అసలు మృతికి గల కారణాలేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ. రంగారెడ్డి జిల్లా చౌదరగూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో యూకేజీ విద్యార్థిని సహస్ర స్కూల్ బస్ కింద పడి మృతి చెందిన విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన షాద్ నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వప్న సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గురైన అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలకు చెందిన స్కూల్ బస్సుకు తప్పనిసరిగా ఉండాల్సిన ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని, బస్సును నడిపిన డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని విచారణలో తేలినట్టు వెల్లడించారు. చౌదరగూడ మండల్ కేంద్రంలో అభ్యాస్ విద్యాపీఠంలో చదువుతున్న యూకేజీ సహస్ర అనే పాప చనిపోవడం చాలా బాధాకరం. ఘటనకు తెలిసిన వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెహికల్ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏమిటంటే ఆ బస్సుకి ఫిట్నెస్ లేదని తెలిసింది. అది 15 years దాటిన బస్ అని తెలిసింది. ఆ వెహికల్ నెంబర్ AP 28 TA 7275. అయితే ఇప్పుడు మీ ద్వారా చెప్పడం జరగడం ఏంటిదంటే 15 years దాటిన బస్సు ఏది కూడా బయటికి తీయకూడదు. అది CC బస్సుగా కన్వర్ట్ చేసుకోవాలి. కానీ బంద్ జరగడం వల్ల నిన్న ఆ బస్సు బయటకు తీశారని తెలిసింది. అది జనరల్గా బయటికి తీయరు కూడా, బట్ నిన్న బంద్ అవ్వడం వల్ల బయటికి తీయడం జరిగిందని తెలిసింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న MVI స్వప్న బస్సును క్షుణ్ణంగా పరిశీలించి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ప్రాథమిక వివరాలను సేకరించారు. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతా విషయంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, రవాణా నిబంధనల అమలుపై మరోసారి తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సును తనిఖీ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక గ్రామ సర్పంచ్, ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చౌదరగూడ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్లను కలిసి ప్రమాదం జరిగిన తీరుపై వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా MVI స్వప్న మాట్లాడుతూ విద్యార్థులను తరలించే బస్సుకు పాఠశాల యాజమాన్యం ఫిట్నెస్ చేయించలేదని, విద్యార్థుల భద్రతా విషయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్కు సైతం డ్రైవింగ్ లైసెన్స్ లేదని పేర్కొన్నారు. విద్యార్థుల రవాణా కోసం అభ్యాస్ స్కూల్ విద్యాపీఠం పాఠశాలకు పరిగి నుంచి 2 బస్సులు, షాద్ నగర్ నుంచి మరో బస్సు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పాఠశాలకు చెందిన మిగతా వాహనాల ఫిట్నెస్, ఇతర నిబంధనలపై కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి విచారణ చేపడతామని MVI స్వప్న పేర్కొన్నారు. చౌదరగూడ మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన కృష్ణయ్య, మనీషా దంపతుల కుమార్తె సహస్ర స్థానిక అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలలో యూకేజీ చదువుతోంది. ప్రతిరోజులాగే శుక్రవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లిన చిన్నారి సాయంత్రం తిరిగి ఇంటి వద్దకు చేరుకుంది. అయితే బస్సు నుంచి దిగిన అనంతరం డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తీస్తున్న సమయంలో వెనుక ఉన్న చిన్నారిని గమనించకపోవడంతో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కింద పడిన సహస్రకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘటనతో కృష్ణయ్య, మనీషా దంపతుల కుటుంబంలో తీవ్ర శోకం నెలకొనగా కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. చిన్నారి అకాల మరణంతో కాస్లాబాద్ గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన అనంతరం విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులను తరలించే స్కూల్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తున్నారా? అసలు డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉన్నాయా? వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉన్నాయా అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే స్కూల్ బస్సులపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, అలాగే రవాణా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, విద్యార్థుల భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించకూడదని స్థానికులు, తల్లిదండ్రులు, అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మా పాప అభ్యాస స్కూల్కి పోతుండే
స్కూల్కి పోయి వచ్చి స్కూల్లో ఊళ్ళో దిగేటప్పుడు దిగి ఇంటికి వెళ్ళే టైంలో ఇంకా వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా పోయారు. ఆ అమ్మాయి నుంచి పోయింది. బస్సు వెళ్ళడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. ఏ ఊరు? మరి కాస్ట్ల సార్. కాస్లపాడు. అయితే బస్సు ఎన్ని గంటలకు దించారు? బస్సు టైం మేము ట్రైన్ల కాడ ఉన్నాం సార్. అది అందాజా. దీనికి ఎవరు నిర్లక్ష్యం చేసినారు? ఈ స్కూల్ యజమాని సార్. వాళ్ళు ఒక మనిషిని పెట్టుకోవాలి పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూసుకోవడానికి. అది ఎవరైనా బై మిస్టేక్ ఎవరైనా వచ్చినా కూడా బస్సులోకి వెళ్ళి దిగరు. ఎక్కువ శాతం ఎవరు తోలుకరారు కూడా. వాళ్ళు ఎవరు వర్కర్ను పెట్టుకోరు ఇంకా బస్సులో. డ్రైవర్ కూడా ఆ డ్రైవర్ నిర్లక్ష్యం అంటే ఘోరంగా ఉంటుంది అసలు. జిల్లేడు చౌదరిగూడ మండలంలో అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు మినిమం ఒక డ్రైవర్కి ఉన్నటువంటి లైసెన్స్ లేకపోవడం, అలాగే ఆ బస్సుకు ఫిట్నెస్ లేకపోవడం, ఒక ప్రైవేట్ స్కూల్ నడిపించేటప్పుడు ఒక స్కూల్కి కిన్నర్ ఉండాలి. ఆ ప్రైవేట్ స్కూల్కి ఆ కిన్నర్గా లేకపోవడం, మరి ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా నిర్లక్ష్యమని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ స్కూల్ ఇప్పటి వరకు పర్మిషన్ లేదు. అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి మేము 10 సార్లు ఫోన్ చేసి స్కూల్కి పర్మిషన్ ఉందా లేదా అని అడిగితే ఆ ఎంఈఓ గారు ప్రైవేట్ స్కూల్తో కుమ్మకై అక్కడ విద్యా సంస్థను మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు. ఈ ఎంఈఓపై తక్షణమే డిఓ గారు, కలెక్టర్ గారు చర్యలు తీసుకొని అక్కడ ఎంఈఓని సస్పెండ్ చేయాలి ముందు. ఆ తర్వాత ఏదైతే అభ్యాస్ విద్యాపీఠం స్కూల్ని ఒక గుర్తింపు రద్దు చేసి ఆ స్కూల్ సీజ్ చేసి ఈ యొక్క చనిపోయిన చిన్నారి పాపను న్యాయం చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శివ, షాద్నగర్ ఎస్ఎఫ్ఐ ఇన్ఛార్జిని. ఈరోజు దేశవ్యాప్తంగా చదువుతున్న విద్యార్థులకు నిరుద్యోగత పెరుగుతూ ఉంది, నీట్ పేపర్ లీకేజ్ అవుతా అనే ఉద్దేశంతో భారతదేశం ఒక బంధు పిలుపునిచ్చిన గిట్టంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా స్కూల్ రన్ చేస్తూ అక్కడ ఉన్న ఎంఈఓని చేతిలో పెట్టుకొని తొత్తుగా మార్చుకుంటూ అక్కడ స్కూల్ మొత్తం రన్ చేయడం చాలా తప్పు జరిగిన విషయం ఇది. అదేవిధంగా ఇప్పుడు స్కూల్లో వెనక సైడ్ పడి పాప చనిపోయిన గిట్టంగా చూసుకొని పరిస్థితి ఉంది. ఈరోజు కొందరు కావచ్చు, చదువుగూడ కావచ్చు, చాలాసార్లు గతంలో మీకు చెప్పాము. ఎంఏ గారికి సీరియస్గా నేను చెప్తా ఉన్నా, మీరు విద్యా అధికారులా లేకపోతే స్కూళ్ళకు తొత్తుగాల్లా? అసలు మీకు బుద్ధి ఉందా ఇంతగాని అడుగుతా ఉన్నా. ఎందుకంటే గతంలో చాలాసార్లు స్కూళ్ళకు పర్మిషన్ లేవరని ఆయన మీరు పట్టించుకోండి అని చెప్పిన గిట్టంగా వాళ్ళ అసలు అధికారాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళకి తెలియని పరిస్థితి. మన రాష్ట్రంలో ఇప్పటి గిట్టంగా ఎంఏ ఒక విద్యాధికారి అంటే ఆయనకు ఉన్న అధికారాలు ఏంటంటే కూడా తెలియని పరిస్థితి ఉంది. మీరు ఇలాంటి వాళ్ళు ఎంఏలుగా ఉండి ఇక్కడ చేసేదేం లేదు, రిజైన్లు చేసి మీరు చేసే టీచర్ జాబ్లకైనా ఉండి కానీ అరాకొర తెలిసిన మీ నాలెడ్జ్ తోటి ఎంఏలుగా మండలాన్ని మేము పాలిస్తామని వచ్చి ఆ ప్రైవేట్ స్కూళ్ళకి ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి ఓపెన్ పర్మిషన్లు ఇచ్చి విద్యార్థుల జీవితాలను నాశనం పట్టియకండి అని చెప్పేసి నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నా. నా పేరు పవన్ చౌహాన్. నేను అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు చౌదరిగూడ మండలంలో జరిగినటువంటి ఘటన చాలా దుర్మార్గమైన ఘటన. ఎందుకంటే దేశం మొత్తం అట్టుడుకుతున్నటువంటి సమయంలో ఆల్రెడీ నీట్ పేపర్ లీకేజ్ అయ్యి విద్యార్థులపైన లాఠీచార్లు జరుగుతున్నప్పుడు విద్యార్థి సంఘాలు ఏకమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్లకు, కాలేజీలకు బంధు పిలుపునివ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థి సంఘాలను, ఎంఈఓలను, వాళ్ళ ట్రస్మా యూనియన్ని లెక్క చేయకుండా ఈరోజు స్కూళ్ళని నడిపి ఒక చిన్న పాప ప్రాణం తీసుకున్నారు. ఆ మండల ఎంఈఓ ఇప్పుడు వరకు స్పందించడం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.